హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో షా గుణంతం గురించి నేర్చుకుందాం. నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దాన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించి నా తర్వాత మీరు కూడా చదవండి. చక్కగా చదవడం వస్తుంది. సరే, షా షాకు దీర్ఘమిస్తే షా, షాకు గుడిస్తే షి, షాకు గుడి దీర్ఘమిస్తే షీ, షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్వ దీర్ఘమిస్తే శ్రూ, షాకు యత్వమిస్తే షే, షాకు యత్వ దీర్ఘమిస్తే షే, షాకు ఐత్వమిస్తే షై, షాకు వత్వమిస్తే షో, షాకు వత్వ దీర్ఘమిస్తే షో, షాకు ఔత్తమిస్తే షౌ, షాకు సున్నా ఇస్తే షం, షాకు విసర్గ ఇస్తే షహ. విన్నారు కదా? జాగ్రత్తగా చూసి ఆ అక్షరాలు ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేశారు కదా? నాతో పాటుగా చెప్పారు కదా? సరే, మీకోసం మరొకసారి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి నాతో పాటుగా చదువుతూ ఏం చేస్తారు? నేర్చుకుంటారు. సరేనా? షా షాకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షీ, షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్వ దీర్ఘమిస్తే శ్రూ, షాకు యత్వమిస్తే షే, షాకు యత్వ దీర్ఘమిస్తే షే, షాకు ఐత్వమిస్తే షై, షాకు వత్వమిస్తే షో, షాకు వత్వ దీర్ఘమిస్తే షో, షాకు ఔత్తమిస్తే షౌ, షాకు సున్నా ఇస్తే షం, షాకు విసర్గ ఇస్తే షాహ. అర్థమైంది కదా? ఇలానే ప్రతిరోజు ఈ వీడియోని ఆన్ చేసి నా తర్వాత మీరు జాగ్రత్తగా చూసి చెప్పినట్లయితే చక్కగా మీకు తెలుగు చదవడం అనేది వస్తుంది. సరే, ధన్యవాదములు.